ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తా ఉన్నారు. పల్నాడు జిల్లా లింగంగుట్లలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. అంతకుముందు చిలకలూరిపేటలో క్యాడర్తో సమావేశమయ్యారు. రాజకీయాలతో పాటు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కూటమి నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయిన చంద్రబాబు పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని కోరారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. పల్నాడు జిల్లా లింగంగుంట్లలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. అంతకుముందు చిలకలూరిపేటలో క్యాడర్తో సమావేశమయ్యారు. రాజకీయాలతో పాటు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కూటమి నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయిన చంద్రబాబు పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, ఈరోజు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉదయం 11:55 వచ్చి చిలకలూరుపేట లింగంగుంటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా అన్నదాత సుఖీభవ పశ్చిమ బెంగాల్ హుబ్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మాత్రం అన్నదాత సుఖీభవ సంబంధించి రైతుల ఖాతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు కూడా నిధులు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఈ రోజు మరి కొద్దిసేపట్లో కూడా దీనికి సంబంధించిన కూడా కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. దీనికి సంబంధించి కూడా అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఉదయం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న విద్యార్థులతో కూడా ముచ్చటించి అక్కడ చిన్నపిల్లలు ఏదైతే తాగుతారో రాగి జావ కూడా తాను కూడా తాగారు. తాను వెంటనే అక్కడ నుంచి ప్రకృతి వ్యవసాయ కేంద్రానికి కూడా వచ్చేసి ప్రకృతిలో ఎక్కువగా మెళుకువలు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పురుగుల మందులకి తగ్గించి ఎక్కువ ఉత్పత్తిని వచ్చేలాగా మాత్రం అధికారులకు కూడా పలు సూచనలు చేశారు. శాస్త్రవేత్తలతో కూడా కొన్ని విషయాలు కూడా తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. అనంతరం ఏదైతే ఉందో కేడర్ కూడా సంబంధించి కూడా సమావేశం నిర్వహించిన పరిస్థితి నెలకొంది. కేడర్ లో కొంతమంది అసంతృప్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరాలు కూడా సేకరించిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం అదే విధంగా ఇక్కడ సంబంధించి ఏదైతే ఉందో కొంతమంది కేడర్లు 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి 3 పార్టీలతో కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఏందో ఉంది అని చెప్పి దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి ఉంది. అభివృద్ధి దిశగా సంక్షేమం దృష్టిగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. దానిలో భాగంగా ఎవరో కూడా అసంతృప్తి వ్యక్తం చేయొద్దు, అందరు కలిసి ప్రయాణం కొనసాగించాలి, అదేవిధంగా అభివృద్ధి దిశలో ముందుకు పోవాలి అని చెప్పేసి అందరికి కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. కార్యకర్తలకు కూడా కొంతమంది కూడా ఏదైతే ఉందో తమ సంబంధించిన కూడా వివరాలు కూడా చెప్పడం జరిగింది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసిన పరిస్థితి నెలకొంది. అనంతరం ఏదైతే ఉందో అక్కడి నుంచి కొద్దిగా సంబంధించిన తర్వాత సభకు రావడం జరిగింది. సభకు వచ్చేసిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కూడా సభను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే పశ్చిమ బెంగాల్ హుబ్లీలో ఏదైతే ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను కూడా ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి అక్కడి నుంచి సభలో కూడా వీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో వాటన్నింటినీ అనంతరం మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు కూడా లింగంగుంటలో ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. ప్రసంగించి వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. రైతులకు కూడా ఏదైతే ఉందో నిధులు కూడా విడుదల చేయనున్నారు. ఆనంద్, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.